హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్ ఎట్ ది రేట్ హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియో వచ్చేసి కుకింగ్ బ్లాగ్ అండి. నేను ఈరోజు రాజ్మా పులావ్ విత్ టొమాటో మసాలా కర్రీ డిన్నర్ రెసిపీగా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం నేను ఆఫ్టర్నూన్ సోక్ చేసి పెట్టుకున్న రాజ్మాని కుక్కర్లో వేసి 2-3 విజిల్స్ తీసుకుంటున్నాను. అందులో ఇంకొక బౌల్ పెట్టుకొని మసాలా స్పైసెస్ పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, నువ్వులు, మసాలా స్పైసెస్ కొన్ని అన్నీ కూడా లైట్గా రోస్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ వచ్చేసి ఇంకొక అదే బౌల్ తీసుకొని అందులోనే టొమాటో మసాలా కర్రీ కోసం 3 టొమాటోస్ తీసుకొని అది హాఫ్ కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో ఒక 50-60% రోస్ట్ చేసుకుంటున్నా అండి. కొంచెం మగ్గేంత వరకు, ఒక 60% మగ్గేంత వరకు రోస్ట్ చేసుకున్నా. ఇవి తీసుకొని వేరే ప్లేట్లోకి వేసుకుంటున్నా. నేను ఎట్ ఏ టైం మసాలా కర్రీ అండ్ రాజ్మా పులావ్ ప్రిపేర్ చేస్తున్నా. పక్కనే అరేంజ్ చేసుకొని రెండు ఒకేసారి చేస్తున్నా అండి. దానికోసం కుక్కర్ తీసుకొని రాజ్మా పులావ్ కోసం ఆయిల్, కొంచెం గీ వేసుకున్నా. మేము ఇంట్లో గీ ఎక్కువనే వాడతాము. ఇందులో బేసిక్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ మసాలా స్పైసెస్ కొంచెం లైట్గా వేసుకుంటున్నా అండి. పక్కనే కర్రీ కూడా పెట్టుకున్నా కదా. ఈ ఆయిల్ అనేది హీట్ అయింది. దీంట్లో ఆనియన్స్ వేసుకుంటున్నా. ఈ ఆనియన్స్ వేసుకొని కొంచెం అవి మగ్గేంత వరకు కలుపుకుందాం. ఇవి మగ్గేంత వరకు కాసేపు స్టవ్ మీద వేడి చేసుకుందాము. పక్కనే కుక్కర్లో కూడా స్పైసెస్ వేసినాం కదా, అవి కూడా రోస్ట్ అవుతూనే ఉంటాయి. అవి కాస్త రోస్ట్ అయిన తర్వాత అందులో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇవి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసుకుంటే అవి మగ్గిపోతాయండి. ఇప్పుడు రైస్ కుక్కర్లో మనము స్పైసెస్ ఏవైతే వేసుకున్నామో ఇలాచి, లవంగాలు, ఆకు, ఇవి కాస్త రోస్ట్ అయినాయి. దీని తర్వాత మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము. ఈ పచ్చిమిర్చి కాస్త రోస్ట్ అయిన తర్వాత సన్నగా నిలువుగా కట్ చేసిన స్లైసెస్ ఆనియన్స్ వేసుకుంటున్నా. ఈ ఆనియన్స్ ఒక 50-60% మగ్గాలండి. ఇవి 50-60% మగ్గిన తర్వాతే బాగుంటుంది టేస్ట్. ఇవి బాగా రోస్ట్ అవ్వాలి. ఎట్ ఏ టైం 2 చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఈ వీడియో అనేది లెంతీ వస్తుందండి. దీన్ని నేను షూట్ చేసినప్పుడు యాక్చువల్గా 20 minutes అబౌవ్ ఉండే. దీన్ని ఎడిట్ చేసుకొని 14 minutes తీసుకొచ్చాను. కొంచెం లెంతీ అయినా కానీ చూడండి, చాలా మంచి టేస్టీ రెసిపీ ఇది. ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గినట్లున్నాయి. ఇవి కలుపుకుంటూ ఇందులో కొంచెం లైట్గా పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇవి కూడా 50-60% మగ్గాలండి. ఈ ఆనియన్ 50-60% మగ్గితే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. మనం దీనికి మసాలా పేస్ట్ పట్టు పెట్టుకోవాలి దానికంటే ముందే. ఈ ఆనియన్స్లో వేసుకోవడానికి మసాలా పేస్ట్ ముందే నేను మిక్సీ పట్టేసి రెడీగా పెట్టుకున్నా. మసాలా పేస్ట్ అనేది ఇందులో మెయిన్ టేస్ట్ అండి. టొమాటో మసాలా కర్రీకి ఈ మసాలా పేస్టే మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని లైట్గా కలుపుకుంటున్నా. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఈ నేనైతే కుకింగ్ అంతా కూడా స్టీల్ గిన్నెలే వాడుకుంటున్నానండి. అల్యూమినియం ఎక్కువ వాడొద్దు, అవి హెల్దీ కాదు. ఎవరైనా ఇన్ కేస్ వాడుతుంటే మీరు కూడా మెల్లిగా స్టీల్ గిన్నెలు వాడడానికి ట్రై చేయండి. ఇటు మారండి. ఒకేసారి మారడం అంటే కష్టమే, బట్ మెల్లిమెల్లిగా ఒక 1 by 1 కొనుక్కుంటూ రావాలి, మనం చేంజ్ చేసుకుంటూ. ఇక్కడ మనకు ఆనియన్స్ మగ్గినా లేదా చూసుకుంటున్నా. ఈ ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తే, ఒక pinch of సాల్ట్ వేస్తే మనకు తొందరగా మగ్గిపోతాయి. సో నేను దానికోసం సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు సాల్ట్ వేసుకొని కాస్త అటు ఇటు కలుపుకుంటే ఆనియన్స్ మగ్గుతాయి. ఇంతలోపు మనం ఇక్కడ మసాలా కర్రీ గిన్నె ఉంది కదా, అందులో మసాలా పేస్ట్ అనేది వేసేసుకుందాం. ఈ వీడియో మా పాప తీస్తుందండి. పాపం అటు ఇటు తీయడానికి బ్యాలెన్స్ చేస్తుంది ఏదో ఒక విధంగా. కొత్తగా స్టార్ట్ చేసినా కదా, ట్రైపాడ్ అనేది ఇంకా తీసుకోలేదు. సో డైరెక్ట్ ఫోన్లోనే షూట్ చేస్తున్నాము. కొంచెం ప్రాబ్లం అవుతుంది, తీసుకుంటా. అది కూడా తీసుకున్నాక అప్పుడు కొంచెం వీడియోస్ అనేవి క్లారిటీగా వస్తాయి.
ఇప్పుడు నేను మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ కొంచెం వాటర్ కలుపుకొని అడ్జస్ట్ చేసుకొని ఈ ఆనియన్స్ దాంట్లో వేసుకున్న ఒక గిన్నెలో బాగా కలిపేసుకుంటే కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కలిపేసుకుంటే ఉడికిపోతుందండి ఈ పేస్ట్. ఒక 1 మినిట్ 2 మినిట్స్లో ఉడికిపోతుంది. వెంటనే మనం కారం వేసుకోవచ్చు. ఈ రెసిపీ సింపులే, బట్ 2 ఎట్ ఏ టైం చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. డిన్నర్ రెసిపీగా అయినా లంచ్ రెసిపీగా అయినా ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. లంచ్ రెసిపీ అంటే మనకి మార్నింగ్ అంతా పిల్లలు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు, హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి మార్నింగ్ ఈ రెసిపీ అనేది చేయడం కుదరదండి. అందుకని నైట్ ఎక్కువ చేసుకోండి. నైట్ చేసుకుంటే ఈజీగా హ్యాపీగా తినేయచ్చు. మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తిన్న సాటిస్ఫాక్షన్. మార్నింగ్ హడావిడిగా కొంచెం కుదిరితే కుదరవు. ఇలాంటి కొంచెం డిఫరెంట్ రెసిపీస్ చేసుకున్నప్పుడు ఎక్కువ డిన్నర్ రెసిపీసే బాగుంటుందండి. సో మనకి ఆనియన్స్ మగ్గినవి. ఇందులో ఇప్పుడు మనం టొమాటోస్ చాప్ చేసుకున్న ఒక పెద్ద టొమాటోని నేను ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నా, అది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా ఈ టొమాటోస్ కూడా మగ్గేంత వరకు ఉంచుకుందాము. కొంచెం ఇందులో కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి, అది వీడియో స్కిప్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కారం వేసేసుకున్నా, ధనియాల పొడి వేసుకుంటున్నా, కొంచెం గరం మసాలా. ఇది చూసారా, ఆయిల్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఏదైతే మనం మిక్సీ జార్లో ఈ పేస్ట్ మసాలా పేస్ట్ పట్టుకున్నామో అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. లూజ్గానే ఉండాలండి. ఫస్ట్ బాగా లూజ్గా చేసుకొని అది ఉడికిన తర్వాత మనకి చిక్కదనం అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి నాది. దీనికోసం నేను 1 స్పూన్ అంత చింతపండు అనేది ముందే నానబెట్టి పెట్టుకున్నా. ఆ రసంని ఇందులో యాడ్ చేసుకున్నా. ఆ యాడ్ చేసుకున్న క్లిప్ అనేది మిస్ అయింది. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని తర్వాత యాడ్ చేసుకున్నా యాక్చువల్గా, కాబట్టి ఆ వీడియో అనేది తీయలేదు పాప, అది మిస్ అయిపోయింది. సో ఇంత కన్సిస్టెన్సీతో మనం వాటర్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు మనం రైస్ దాంట్లో రాజ్మా పులావ్ దాంట్లో కొత్తిమీర పుదీనా గార్నిషింగ్ కోసం వేసుకోవాలండి. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ మనం ఒక గుప్పెడు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఏ రైస్ వెరైటీస్ చేసుకున్నప్పుడు ఇలాంటి పుదీనా కొత్తిమీర అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది రైస్కి. నేను రైస్ ఆల్రెడీ 1.5 గ్లాస్ రైస్ నానబెట్టి పెట్టేసుకున్నా. ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టుకున్నా. నేను ఇంట్లో రైస్ వాడుకుంటున్నా కాబట్టి ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నా. అదే మీరు బాస్మతి రైస్ వాడుతున్నట్లయితే ఒక ½ అన్ అవర్ ముందే నానబెట్టేసి పెట్టేసుకోండి. మా రైస్ అనేది చాలా బాగుంటాయండి, మాకు ఇంటి దగ్గర నుంచి వస్తాయి రైస్. సో అందుకని నేను ఎక్కువ రైస్ వెరైటీస్ చేసినా కూడా మా రైసే వాడుకుంటా, బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. ఇందులో ఇది కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది కదా బాయిల్ అయినాక. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి అనేది ఫస్ట్ కట్ చేసి పెట్టుకుంటాం. పచ్చిమిర్చి, కరివేపాకు అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. అంటే ఫస్ట్ యాడ్ చేసుకోవద్దు. మసాలా పేస్ట్ కొంచెం ఉడికిన తర్వాత, అది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి స్లైసెస్ అనేది యాడ్ చేసుకున్నా. ఇవి ఉడుకుతుంటాయి. ఇప్పుడు మనం టొమాటోస్ పక్కన పెట్టుకున్నాం కదా, ఫస్టే రోస్ట్ చేసుకొని వాటిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకొని, కారం చూసుకొని, కారం ఎంత ఉందో చూసి అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే దగ్గరికి వచ్చేస్తుంది, చిక్కదనం అనేది వచ్చేస్తుంది. మసాలా కర్రీస్ అనేవి, మసాలా అంటే ఎక్కువ స్పైస్ ఉంటుంది అనుకుంటారు. మనం తక్కువ కొంచెం స్పైసెస్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఉన్నారు కాబట్టి, పిల్లలు ఎక్కువ స్పైస్ తినరు కాబట్టి, మా బాబు అసలుకే తినడు. నేను కొంచెం తక్కువ స్పైసెస్ వేసుకుంటా, కారం కూడా తక్కువ వేసుకుంటా. ఇప్పుడు మనకి ఇది టొమాటోస్ కూడా మగ్గిపోయాయి. నేను పక్కన వాటర్లో రైస్ నానబెట్టేసుకున్నాను కదా, ఆ వాటర్ని ఎక్స్ట్రా వాటర్ని
అంతా రిమూవ్ చేసేసుకొని ఓన్లీ రైస్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను యాడ్ చేసుకోవట్లేదు. ఫుడ్ కలర్ వేస్తే ఇంక కలర్ఫుల్గా వస్తుంది. మనం ఆల్రెడీ రాజ్మా అనేది ఫస్టే ఒక 2-3 విజిల్స్ నానబెట్టి 2-3 విజిల్స్ ఉడకబెట్టుకొని తీసుకున్నాం కదా, బాయిల్ చేసుకొని. అవి పక్కన ఉంటాయి. నేను అవి స్ట్రెయినర్లో వేసి స్ట్రెయిన్ చేసుకున్నాను. అవి పక్కన ఉంటాయి మనకి. ఇప్పుడు రైస్ కంప్లీట్ రైస్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ అటు ఇటు కలుపుకోవాలి రైస్ని. కుకింగ్ వ్లాగ్స్ చేయడం చాలా కష్టం అండి నార్మల్ వ్లాగ్స్ కంటే. నాకు ఈరోజే తెలిసింది. అందులో ఇంకా మా పాప సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈరోజు ఈ వీడియో తీయగలిగిన, లేకపోతే కష్టమే అయ్యేది. కుకింగ్ ఛానల్ వాళ్ళు నిజంగా గ్రేట్ అండి. ఈ కుకింగ్ వ్లాగ్స్ చేయడం అంటే చాలా కష్టం. ఆ కెమెరాని అడ్జస్ట్ చేసుకోవాలి, పొజిషన్ పెట్టుకోవాలి, యాంగిల్ కరెక్ట్ యాంగిల్ సెట్ చేసుకోవాలి. సో ఇలా రైస్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రాజ్మా గింజలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ బాయిల్ చేసుకున్న రాజ్మా గింజలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అండి. వాటర్ యాడ్ చేసుకున్నాక రాజ్మా. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి 1.5 గ్లాస్కి నేను 2 గ్లాసెస్ తీసుకుంటున్నా వాటర్. ఇవి 10 మినిట్స్ నానబెట్టాయి కదా బియ్యము, కాబట్టి ఎక్కువసేపు 10 మినిట్స్ నానబెట్టాయి కాబట్టి ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం మెత్తగా వస్తుంది. కాబట్టి కొంచెం పొడిగా రావడానికి, రైస్ అనేది పొడిగా రావడానికి నేను ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకుంటున్నా. అదే బాస్మతి రైస్ వాడే వాళ్ళైతే 1.5 గ్లాస్కి 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులో అంతా వాటర్ అంతా కలిపేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు రాజ్మా గింజలు వేసేసుకొని ఒక 1-2 మినిట్స్ హై ఫ్లేమ్లో కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసేయండి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ రానివ్వండి. నేనైతే 2 విజిల్స్కి బంద్ చేశానండి. 2 విజిల్స్లో మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనకి ఈ కర్రీ ఎంతవరకు ఈ కన్సిస్టెన్సీ చిక్కదనం ఎట్లా వచ్చిందో చూద్దాము. ఈ కర్రీ కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూద్దాం. ఇంకొక 5 మినిట్స్ అయితే, ఇంకొక 2-3 మినిట్స్ అయితే ఇంకొంచెం దగ్గరకు వస్తుందండి. దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది సరిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ అయితే ఇంకొంచెం దగ్గరకు వస్తుంది. మరీ లూజ్గా కాకుండా మరి కొంచెం దగ్గరకు ఉంటే బాగుంటుంది. లాస్ట్గా మనం గార్నిషింగ్ కోసం కసూరి మేతి, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇక బంద్ చేసుకోవచ్చండి స్టవ్. ఇప్పుడు లాస్ట్ గార్నిషింగ్ కోసం కొత్తిమీర, కసూరి మేతి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి ఇంకొంచెం అనేది దగ్గరికి వచ్చేస్తుంది. ఈ కర్రీ ఈ కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చేస్తుంది. బాగుంటుంది, చాలా బాగుంటుందండి కాంబినేషను. నేను ఇది సెకండ్ టైం ట్రై చేయడం. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. యాక్చువల్గా ఈరోజు డిన్నర్ రెసిపీ అండి ఇది. నేను ఈవినింగ్ పోస్ట్ చేద్దాం అనుకున్నా. నాకు ఎడిటింగ్ ఇవన్నీ లేట్ అయ్యేసరికి మా చిన్న బాబు ఉన్నాడు కదా, కాస్త ఇబ్బంది అయ్యేసరికి లేట్ అవుతుంది. లేట్ నైట్ పోస్ట్ చేస్తున్నా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీ ట్రై చేయండి. ఈ కాంబినేషన్ ట్రై చేయండి. రాజ్మా పులావ్ విత్ టొమాటో మసాలా కర్రీ కాంబినేషన్ ట్రై చేయండి. ఇప్పుడు మనకు రైస్ కూడా అయిపోయి ఉంటుంది. ఒకసారి 2 విజిల్స్ అయిపోయాయి. నేను తీసుకున్నాను కుక్కర్లో, గాలంతా తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటున్నా. చూడండి ఎంత పొడిలాడుతుందో, పొడిగా వచ్చింది. సేమ్ బాస్మతి రైస్ లాగా ఉంది కదా, బాగుంటుందండి రైస్. ఇక అట్లా ఉంటుంది. ఎంత కలర్ఫుల్గా వచ్చింది చూడండి. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఒక్కసారి కాంబినేషన్ అనేది ట్రై చేయండి.